థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ఏంటి, అది ఎంత డేంజరస్ ఈ వీడియోలో చెప్తాను. పొగని డైరెక్ట్ గా తాగేవాడు ఫస్ట్ హ్యాండ్ స్మోకర్, అతను వదిలే పొగని పీల్చేవాడు సెకండ్ హ్యాండ్ స్మోకర్. మరి థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ఏంటి? సిగరెట్ పొగలో ఉండే కొన్ని హానికర పార్టికల్స్, ఫార్మాల్డిహైడ్, బెంజీన్, పాలీసైక్లిక్ ఏరోమాటిక్ హైడ్రోకార్బన్స్, ఇలాంటి క్యాన్సర్ కి గురి చేసే పార్టికల్స్ ఒక వ్యక్తి పొగని బయటికి వదిలినప్పుడు ఈ పార్టికల్స్ చుట్టుపక్కల ఉండే సరౌండింగ్ లో, అంటే గోడల మీద కానీ, కుర్చీల మీద కానీ, ఫర్నిచర్ మీద కానీ, నేల మీద కానీ డిపాజిట్ అయిపోతాయి. ఇది కొన్ని రోజుల నుంచి వారాల వరకు అలానే ఉండిపోతాయి. చిన్నపిల్లలు ఎస్పెషల్లీ నేల మీద పాకరే వాళ్ళు గోడల మీద చెయ్యి వేసిన, నేల మీద చెయ్యి వేసిన, ఈ చేతికి అంటుకునే పార్టికల్స్ వాళ్ళు కొన్నిసార్లు నోట్లో పెట్టుకున్నట్టయితే డైరెక్ట్ గా ఈ క్యాన్సర్ కి గురి చేసే పార్టికల్స్ వాళ్ళ నోట్లోకి వెళ్ళిపోతాయి. తద్వారా థర్డ్ హ్యాండ్ స్మోకర్స్ కి కూడా స్మోక్ వల్ల రిస్క్ ఉంటుంది, ఎస్పెషల్లీ క్యాన్సర్ రిస్క్. సో మీ ఇంట్లో కానీ చుట్టుపక్కల ఎవరైనా ఇండోర్ స్మోకింగ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా డిస్కరేజ్ చేయండి. థర్డ్ హ్యాండ్ స్మోకింగ్కి ఉండే రిస్క్స్ కూడా తెలుసుకోండి అండ్ ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.